ఈ ఫ్రై మనకి రోడ్ సైడ్లో దొరికే ఫిష్ ఫ్రై టేస్టే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఆయిల్తో చేస్తారు. నేను తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి కలుపుకోండి. తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి కలుపుకోండి. ఈ మసాలాని టేస్ట్ చూసి ఉప్పు కారం కావాలనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఇలా మసాలా అంతా ఒక గిన్నెలో కలుపుకొని ఫిష్ పీసెస్కి పట్టించుకుంటే అన్ని పీసెస్కి ఉప్పు కారం సమానంగా పడుతుంది. నిమ్మరసం వేసి ముందుగానే కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మసాలాని బాగా పట్టించుకోండి. సీ ఫుడ్ ఏదైనా నిమ్మరసంతో కడిగితే నీసు వాసన రాదు. వండుకునే ముందు తప్పకుండా నిమ్మరసంతో కడగండి. ఇలా మసాలా అంతా బాగా పట్టించి మూత పెట్టి 1 గంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వండి. అప్పుడే ఫ్రై టేస్ట్ బాగుంటుంది. మీకు టైం ఉంటే మసాలా అంతా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ అంతా ఉంచేయచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫ్రై చేసే ముందు పట్టించిన మసాలా అంతా వేరు చేసి ముక్కలు వేరుగా మసాలా వేరుగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఫిష్ పీసెస్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదానికొకటి అంటుకోకుండా అరేంజ్ చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మసాలాతో పాటు వేస్తే ఫిష్ వేగకుండానే మసాలా మాడిపోతుంది. 2 నిమిషాల తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పి వేయించుకోండి. ముక్క ఈజీగా విరిగిపోతుంది. సో నిదానంగా తిప్పుకోండి. ఫిష్ ఫ్రైకి ఎప్పుడైనా స్కిన్ పైన స్కేల్స్ ఉన్న ఫిష్ని తీసుకోండి. మందంగా స్మూత్గా స్కిన్ ఉన్న ఫిష్ అయితే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పేలుతుంది. నా రెసిపీస్ని ట్రై చేసి చాలా బాగున్నాయని పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలా జాగ్రత్తగా 2 వైపులా తిప్పుకుంటూ డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో మనం తీసి పెట్టుకున్న మసాలా వేసి వేయించుకోండి. ఈ మసాలాని రైస్తో కలుపుకొని తినొచ్చు. టేస్టీగా ఉంటుంది. అంతే అండి, సూపర్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ ఫిష్ ఫ్రై తక్కువ ఆయిల్తో రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.